ప్రస్తుతం మనం మాట్లాడే దేవినేని అవినాష్ ఉన్నారు సార్. ఈ రోజు ఒక నామినేషన్ ఇది దిగ్విజయం అయింది అనుకోవచ్చు. బ్రహ్మాండంగా ఖాళీ అనేది లేకుండా ఇసుకేస్తే రాలనంత జనాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తూర్పు నియోజక ప్రజానికం బ్రహ్మరథం పెట్టారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహంగా వెళ్ళి ఇంకా యువకులు కానివ్వండి, మహిళల్ని, అదేవిధంగా పెద్దవాళ్ళందరం గారు కలుపుకుని తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం. సార్ గద్దె రామ్మోహన్ రావు అంటున్నారు మీరు ప్రత్యర్థిగా ఉండడంతో ఆయన గెలుపు సులువైంది అంటున్నారు. హ్యాట్రిక్ కోటి తీరుతాం చెప్పాం కదా ఇందాక పెట్టల ద్వారా మాటలని. గద్దె రామ్మోహన్ రావు గారు పెద్ద షో మాస్టర్కి షోర్ మాటలు, పెట్టెల ద్వారా మాటలు. పెట్టెల ద్వారా ఏమంటారు, నేను చందమామ కిందకు తీసుకొచ్చేస్తా, మీ ఇంట్లో పెడతా, నీ ఫ్రిడ్జ్లో పెడతా, సూర్యుడిని మింగేస్తా అన్నట్టుగానే గద్దె రామ్మోహన్ గారు నాకు అంతా ఇంత అని చెప్పని అనవసరమైన మాటలు. ఎందుకు ఇంకెన్నో రోజులు లేవు కదా, ఆయన మాజీ అవటానికి ఇంకెన్నో రోజులు లేదు కదా. మీ డైలీ న్యూస్ ఉంటాను గారు వెళ్ళిపోదు కదా, మీరే చూస్తారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ గెలిచే స్థానమే ఇది విజయవాడ తూర్పు అంటూ కూడా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు అన్నారు ఆయన కుప్పం ఆయన చూసుకుంటున్నారా? ఆయన కుప్పం నామినేషన్లో మా గురించి మాట్లాడారా? ఆయన కుప్పం ఆయన చూసుకుంటున్నారా? ఈయన బీఫామ్ ఇస్తూ చెప్పాడు. ఎవరికి? గద్దె రామన్ బీఫామ్ ఇచ్చింది ఊరిపోతున్నాం అని చెప్తారే చంద్రబాబు. ఏం మాట్లాడతారు? నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచున్నారు సార్ ఈ సందర్భంగా? ఈరోజు మా నామినేషన్ ఉంది. ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు మేము ఎవరికి గారా అంటే టిఫిన్లనో లేకపోతే మద్యమనో ఎవరికి ఇవ్వాలి. మొన్న స్వచ్ఛందంగా వచ్చారు. మొన్న వాళ్ళు చేసింది ఏంటి? సో అక్కడే మా విజయం తథ్యం అని చెప్పని చేస్తాం. ఏదేమన్నా ప్రజానీకంగా మేము కోరుకునేది ఒకటే, ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పనిచేసామో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం. రైట్, అది దేవినేని అవినాష్ గారు చెప్తున్నారు. ఒక్క అవకాశం ఏంటి, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న శాసనసభ్యుడిని నేను ఇంతవరకు ఏం చేయలేదు, కానీ అధికార పార్టీ ఇక్కడ అయినా సరే ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ ఇది నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి నేను చాలా కృషి చేశాను, ఒక అవకాశం ఏంటి. గతంలో వీళ్ళైతే కొన్ని రోజుల క్రితం వీళ్ళు నామినేషన్ వేసిన సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చింది, ఎక్కడ దాఖలా లేవు, ఎక్కడ మద్యానికి అలాగే బీరైన ప్యాకెట్లు ఇలాంటి డబ్బుకి ఆశపడి వచ్చినారే. కానీ ఇక్కడ నా యొక్క నామినేషన్కి వేలాది మందిగా ఇక్కడ చాలా మందికి ఇక్కడైతే తరలి వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ నామినేషన్ అయితే దిగ్విజయం అయింది. ఇంకా ఎన్నికల డేటే ఆ రోజు కూడా పోలింగ్ డేట్ కూడా అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలుస్తూ ఆయనంతా కూడా అపోహపడుతున్నాడు హ్యాట్రిక్ కొట్టాలని. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూసి ఎవరికి ఓట్లేయాలి ఏంటనేది కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి విజయం నాదే, ఎట్టి పరిస్థితిలో నేనే ఇక్కడ గెలుస్తాను, సేమ్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా మరి ధీమాగా దేవినేని అవినాష్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ఫండితో ప్రవీణ్, డైల్ న్యూస్, విజయవాడ.